ఫ్రెండ్స్, సో రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది జూలై ఆగస్టులో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు. కొంతమంది అయితే సిలబస్ కంప్లీట్ చేసిరని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇప్పటి నుంచి అంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, ఇప్పటి నుంచి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటిది? చదవాల్సింది చదువుకుంటూ, ఏదైతే ఇంకా పెండింగ్ చదవాల్సి ఉందో దాన్ని చదువుకుంటూ, చదివిన దాన్ని రివిజన్ చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మాక్ టెస్ట్లు ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 3 రోజులకు ఒక మాక్ టెస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. మనం ఎన్ని మాక్ టెస్ట్లు ఇస్తే అంత మంచిది ఫ్రెండ్స్. ఆన్లైన్లో ఇవ్వండి, ఆఫ్లైన్లో మాక్ టెస్ట్లు ఇవ్వండి. దాంట్లో మాక్ టెస్ట్లు ఇవ్వడం వల్ల డిఫరెంట్ సోర్సెస్లోకి వెళ్ళి మాక్ టెస్ట్ ఇవ్వడం వల్ల మనకు తెలియంది ఏంటిది, అసలు చదివింది మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతున్నామా లేదా, అసలు మ్యాథ్స్ ఆ స్పీడ్ వెళ్ళగలుగుతున్నామా లేదా, రీజనింగ్ మనం ఎగ్జామ్లో టైంలో చేయగలుగుతున్నామా లేదా. కొన్నిసార్లు మనం నేర్చుకునేది చాలా ఉంటుంది ఫ్రెండ్స్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చినవి చాలా ఉంటాయి, కానీ మనం ఇన్ టైంలో చేయకపోవడం వల్ల చాలా మార్కులు లూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎగ్జామ్ దగ్గరికి వచ్చే లోపల, ఎగ్జామ్ మనం రాసే లోపల అట్లీస్ట్ మనం చదివిన దాన్ని 3 times రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో అట్లా రివిజన్కు బాగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మీరు ఎంత గుర్తుపెట్టుకున్నారో చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, రైల్వే గ్రూప్ డి అనగానే సైన్స్ మీద ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. సైన్స్ తర్వాత మనం రీజనింగ్ మీద ఫోకస్ చేయాలి. రీజనింగ్ తర్వాత మ్యాథ్స్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో మ్యాథ్స్ తర్వాత మనం చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ మీద మనం బాగా ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 yearది ఇయర్లీ కరెంట్ అఫైర్స్ మనకు దొరుకుతుంది. అవి ఒకసారి చూడండి, ఇయర్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. దాని తర్వాత ఈ 6 months ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు తెలుసు అసలు ఏమేమి ఇంపార్టెంట్ సంఘటనలు ఉంటాయో వాటి మీద అయితే మెయిన్గా ఫోకస్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దాని తర్వాత నెక్స్ట్ పాలిటీ మీద ఫోకస్ చేయండి, ఎకానమీ మీద ఫోకస్ చేయండి, హిస్టరీ మీద ఫోకస్ చేయండి, జాగ్రఫీ మీద ఫోకస్ చేయండి. దాంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ ఏరియాస్, ఎందుకంటే అందులోకి వచ్చేటటువంటి మార్కులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేసి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇట్లా కనుక మీరు సిన్సియర్గా చదివినట్టయితే, లాస్ట్ టైం సైన్స్ బాగా టఫ్ వచ్చింది, తర్వాత రీజనింగ్ కూడా కొంచెం టఫ్ వచ్చింది, బాగా పజిల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఒక కష్టపడి చదివినట్టయితే ఖచ్చితంగా ఈసారి గ్రూప్ డి జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.